హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు ఈ సురభి ఇంక్లు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న డూప్లెక్స్ అయితే తీసుకొచ్చామండి. ఇక్కడ వచ్చేసి మనకి యాప్రాల్ రోడ్ వస్తుందండి. మనకి ఇక్కడ రైట్ సైడ్లో అయితే నేషనల్ హైవే, వరంగల్ హైవే అయితే వస్తుందండి. కౌకూర్లో ఉందండి మనకి లొకేషన్ వచ్చేసి. గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. మనకి 3 హౌసెస్ వచ్చేసి చూస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ రోడ్ అండి. ఇక్కడ చూడొచ్చు, అదైతే మనకి రోడ్ వస్తుంది. మనకి జస్ట్ 2 కిలోమీటర్స్ యాప్రాల్ అయితే ఉంటుందండి. మనకి 60 ఫీట్ రోడ్ ఉంటుందండి అది. అలాగే మనకి డూప్లెక్స్ హౌసెస్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ ఎలివేషన్. మనకి 40 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు మీరు, హౌస్ ముందు అయితే 40 ఫీట్ రోడ్ ఉంది. చాలా వెల్ డెవలప్డ్ కాలనీ అండి అంతా కూడా చూసుకోవచ్చు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ యొక్క పూర్తి వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందు తీసుకోవడం జరుగుతుంది. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీ దగ్గర ఉన్న ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మేమైతే ప్రమోషన్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ ప్రైస్లో అయితే తీసుకుంటాము ప్రమోషన్స్కి. ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ చూడొచ్చండి. ఎస్యూవీ కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు చూడొచ్చు. మనకి ఈస్ట్ ఫేస్లో ఉందండి ఈ డూప్లెక్స్ వచ్చేసి. 40 ఫీట్ రోడ్స్తో ఉంది. మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి, హెచ్ఎండి లేఅవుట్లో. మనకి టోటల్ వచ్చేసి ఇది 3 BHK డూప్లెక్స్ హౌస్ అండి. ఇక్కడ చూడొచ్చు, మనకైతే సెట్ బ్యాక్స్ అయితే ఉన్నాయి. మనకి చుట్టూ అయితే సెట్ బ్యాక్స్ అయితే వదిలేయడం జరిగిందండి. మనకి డోర్స్ ఇవైతే కొంచెం విండోస్ ఇవైతే వర్క్ అయితే నడుస్తుందండి. ఫినిషింగ్ వర్క్లో ఉంది హౌస్ వచ్చేసి. ఇదంతా చూడొచ్చు, మనకి అయితే హాల్లో ఫాల్ సీలింగ్ చూడొచ్చండి. చాలా స్పేసియస్ బెడ్రూమ్స్ కానీ మనకి హాల్ కానీ తీసుకున్నారని చూడొచ్చు. మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే 2600 SFTలో ఉందండి. 150 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి మనకి హౌస్ వచ్చేసి స్క్వేర్ యార్డ్స్. అలాగే మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి. ఎల్ షేప్ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు. చాలా స్పేసెస్ అయితే తీసుకోవడం జరిగిందని చూడొచ్చు. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తారండి. చూడొచ్చు, ఇదంతా కూడా మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పార్కింగ్లోకి వెళ్ళచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది నార్త్ ఫేస్ డోర్ వస్తుందండి. ఇక్కడ చూడొచ్చండి, కిచెన్ టైల్స్ అయితే మనకి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మనకి లైట్ కలర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి హౌస్ మొత్తం కూడా చూడొచ్చు. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 1 BHK ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక బెడ్రూమ్ అయితే ఉందండి. ఇక్కడ వచ్చి ఇదైతే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అండి. చాలా స్పేసియస్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారు. అలాగే LED లైట్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇక్కడ చూడొచ్చండి, అటాచ్డ్ బాత్రూమ్, చాలా స్పేసియస్ బాత్రూమ్స్. అలాగే మనకి కజారియా టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాత్రూమ్స్లో. మనకి చూడొచ్చు, ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ వస్తుందండి. మనకి ఇక్కడైతే విండో తీసుకున్నారండి. ఈ బెడ్రూమ్కి అయితే 2 విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ టీవీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బెడ్రూమ్లో కూడా. చాలా స్పేసియస్ బెడ్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. ఈస్ట్ ఫేస్ 22x60 సైజు ఉందండి. మనకి హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 22 వచ్చేసి మనకి రోడ్ ఫేస్ అయితే ఉందండి. 60 వచ్చేసి డెప్త్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో స్టెప్స్ చూసుకుందామండి. స్టెప్స్కి అయితే మనకి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి. చూడొచ్చు, హాల్లో ఫాల్ సీలింగ్. ఇక్కడ మనకి 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి నార్త్ సైడ్లో. అలాగే మనకి ఇక్కడ ఫోటో ఫ్రేమ్ కూడా ఇవ్వడం జరిగింది స్పేస్. ఇదైతే మనకి సెకండ్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో చూస్తాం కదా. అలాగే మనకి అటాచ్డ్ బాత్రూమ్తో తీసుకున్నారు. సేమ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఇది కూడా సేమ్ మోడల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, అటాచ్డ్ బాత్రూమ్. 80% బ్యాంక్ లోన్తో అవైలబుల్గా ఉందండి హౌస్ వచ్చేసి. మనకి హౌస్ కాస్ట్ వచ్చేసి 1,48 lakh చెప్తున్నారండి. 1,48,00,000 చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగిషియబుల్ ఉంటుందండి. న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇది. మనకి హౌస్ లొకేషన్ వచ్చేసి కౌకూర్ అండి. కౌకూర్ జనప్రియ దగ్గర ఉంటుంది. మనకి ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి సురభి ఇంక్లు అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి హౌస్ వచ్చేసి. మేము ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామండి. అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ అండి, చూస్తున్నారు కదా. మనకి రోడ్స్ కానీ అలాగే మార్కెట్స్, స్కూల్స్, కాలేజ్ కూడా చాలా నియర్ బైలో ఉన్నాయండి. మనకి జస్ట్ సికింద్రాబాద్ వచ్చేసి 7 to 10 కిలోమీటర్స్లో ఉంటుందండి డిస్టెన్స్. ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూడొచ్చు. మనకి అన్ని బెడ్రూమ్స్లో కూడా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే ప్రతి బెడ్రూమ్లో కూడా 2 విండోస్ అయితే మనకి వెంటిలేషన్ గురించి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇదైతే మనకి
అటాచ్డ్ బాత్రూమ్ అండి. మనకి బాత్రూమ్స్ కూడా చాలా స్పేసెస్గా అయితే తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు 40 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బాల్కనీ అండి, రోడ్ ఫేస్ బాల్కనీ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు బాల్కనీలో ఫాల్ సీలింగ్, అలాగే మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నేను హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. హౌస్ లొకేషన్ వచ్చేసి కౌకూర్ అండి, 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. 2600 ఎస్ఎఫ్టీ వచ్చిందండి బిల్డప్ కన్స్ట్రక్షన్ ఏరియా. మనకి 3 BHK డూప్లెక్స్ హౌస్ వస్తుంది. 22/60 ఉందండి డైమెన్షన్ వచ్చేసి. 22 రోడ్ ఫేస్ ఉందండి, 60 వచ్చేసి డెప్త్ ఉంది. ఈస్ట్ ఫేస్లో ఉంది మనకి. ఇక్కడ బోర్ ఫీట్ వచ్చేసి 300 ఫీట్ వేశారండి. మనకి ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి హౌస్కి. మనకి 5000 లీటర్ సంపు అయితే ఉంది. డూప్లెక్స్ హౌస్ అండి, మంజీరావు కూడా అవైలబుల్గా ఉంది. అలాగే మనకి డ్రైనేజ్ వర్క్ అవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. ఫ్లోరింగ్ అంతా కూడా అయితే టైల్స్ తీసుకోవడం జరిగిందండి. 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, హెచ్ఎండిఏ లేఅవుట్. మనకి హౌస్కి నియర్ బై వచ్చేసి జనప్రియ అపార్ట్మెంట్స్ అండి కౌకూర్లో. మనకి సురభి ఎంక్లు అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉంది హౌస్ వచ్చేసి. న్యూ కన్స్ట్రక్షన్ అండి. హౌస్ కాస్ట్ వచ్చేసి 1,48 lakh చెప్తున్నారండి. 1,45,00,000 అయితే చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగిషియబుల్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు అయితే టెర్రస్. మనకి టెర్రస్ పైన అయితే ఒకటి కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. చూడొచ్చు ఇదైతే మనకి కామన్ వాష్ ఏరియా, కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి పక్కన కామన్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎటువంటి మనకి ఫ్యూచర్లో ఫంక్షన్ అయినా తీసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుందని. ఇక్కడ చూడొచ్చు మనకైతే సరౌండింగ్ లొకేషన్ చూడొచ్చు అండి. మనకి జస్ట్ మన అపార్ట్మెంట్ మన హౌస్ పక్కనే అయితే రోడ్ ఉందండి. ఇక్కడ మనకి త్రీ బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్. ఇక్కడ మనకి ట్యాంక్ అయితే వస్తుంది, వాటర్ ట్యాంక్. ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాయండి. చాలా డెవలప్డ్ ఏరియాలో ఉంది హౌస్ వచ్చేసి మనకి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.